విజయవాడ కొత్త రాజరాజేశ్వరిపేటలో డయేరియా కేసులు పెరుగుతున్నాయి. బాధితుల సంఖ్య 300 దాటింది. ప్రస్తుతం 145 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న రాత్రి మరొక 20 మంది అడ్మిట్ అయ్యారు. డయేరియా సోకిన వ్యాధిగ్రస్తుల్లో సీరియస్ గా ఉన్న వారిని ప్రభుత్వం ఆసుపత్రికి తరలిస్తోంది. మరోవైపు ఇవాళ డయేరియా హెల్త్ క్యాంపునకు వైసీపీ నిజ నిర్ధారణ కమిటీ వస్తోంది. రైట్, విజయవాడ కొత్త రాజరాజేశ్వరిపేటలో డయేరియా కేసులు అయితే పెరుగుతున్నాయి. డయేరియా కేసులు 300 దాటినట్టు తెలుస్తోంది. సీరియస్ గా ఉన్న వాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు. నిన్న రాత్రి 20 కేసులు కొత్తగా అడ్మిట్ అయినట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాము లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాము, ప్రస్తుతం సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అక్షయ, ప్రస్తుతం అయితే మాత్రం 300 కేసులు పైగా రావడం, అలాగే నిన్నటి నుంచి ఇంకా ప్రమాద గంటికలు అయితే పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. డయేరియాకి సంబంధించినటువంటి కేసులు కూడా పెరుగుతున్న పరిస్థితుల్లో పూర్తి జాగ్రత్తల నడుమ వైద్యాన్ని అయితే అందిస్తున్నారు వైద్యులు. అయినప్పటికీ కూడా ఇక్కడ ఏవైతే సీరియస్ గా కేసులు ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. వచ్చిన కేసుల్లో సీరియస్ గా ఉన్నటువంటి ఇప్పుడు కూడా ఒక కేసు సీరియస్ గా ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం కూడా మనం అయితే గమనించవచ్చు. ఆ బాబుకి కొంచెం సీరియస్ గా ఉందని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడానికి కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. అంబులెన్స్ లో కూడా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం విజువల్స్ లో చూడొచ్చు. అయితే ఖచ్చితంగా అడ్మిట్ అవుతున్న వాళ్ళకి అడ్మిట్ అవుతున్నట్టుగా కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అమ్మ, ఏ కారణాలతో మీరు ఇక్కడ జాయిన్ అయ్యారు? ఏమైందండి? వాంతులు విరేచనాలు. ఎలా ఉంది ఇప్పుడు? అలాగే ఉంది, తగ్గలేదు. పెద్ద హాస్పిటల్కి పంపిస్తాం. సో పెద్ద ఆసుపత్రికి పంపుతామని ఆవిడ కూడా చెప్పారట. అమ్మ, చెప్పండి, ఎలాంటి పరిస్థితుల్లో జాయిన్ అయ్యారు ఇక్కడ? అంటే విరోచనాలు బాగా అవుతుంటే నిన్న చిన్నదోటి పెద్దదోటి పెట్టారు. వెళ్ళిపోయాను. మళ్ళీ 10 సార్లు వెళ్తే మళ్ళీ 3 పెట్టారు. చిన్న 2, పెద్ద 2 పెట్టారు. అది పరిస్థితి. వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ పరిస్థితి అలాగే ఉండడంతో కూడా వచ్చి జాయిన్ అవుతున్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నటువంటి రోగుల్లో మనం అయితే గమనించవచ్చు. అలాగే ఇక్కడ ఉన్న పరిస్థితులు అందరికీ డాక్టర్లు అయితే ఇప్పుడు కంటిన్యూగా ట్రీట్మెంట్ అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సార్, ఎలాంటి కండిషన్స్ లో ఇక్కడ పేషెంట్స్ జాయిన్ అవుతున్నారు? ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? మోస్ట్లీ ఇచ్చిన ట్రీట్మెంట్కి బాగానే రికవర్ అయ్యి వెళ్తున్నారు. కాకపోతే ఇంట్లో సరిగ్గా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల, ఫుడ్ తినకపోవడం వల్ల మళ్ళీ వస్తున్నారు. అది ఒకటే ప్రాబ్లం ఉంది. సో ఇలాంటి రిపీట్ అవుతున్న కేసెస్కి ఏమైనా అడ్వైజర్ లాంటిది ఏదైనా చెప్తున్నాము. ఆశాలని ఏఎన్ఎంస్కి మోటివేషన్ ఇస్తున్నాము. సర్వేలు కూడా చేపిస్తున్నాము కదా, ఇంటింటికి వెళ్ళి కూడా చెప్తున్నారు. పాంప్లెట్స్ పంపించాము, అన్ని చేసాము. వాళ్ళు కొంచెం శ్రద్ధ తీసుకొని ఫుడ్, గోరువెచ్చని నీళ్ళు అవి తాగితే సరిపోతుంది. సో అది పరిస్థితి. ఫుడ్ ప్రాపర్ గా తీసుకుని గోరువెచ్చటి నీళ్ళు తీసుకుంటే సరిపోతుందని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడైతే మాత్రం వార్డులో మినిమం ఉన్న బెడ్లలో 5-6 బెడ్లు అయితే ఇప్పుడు కూడా ఫిల్ ఉంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఖచ్చితంగా అటువంటి వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ అయితే కంటిన్యూగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అమ్మ, ఏ కారణాలతో జాయిన్ అయ్యారు? మోషన్స్. ఎలా ఉంది? ఇప్పుడే వచ్చానండి, ఇప్పుడే జాయిన్ అయ్యాను. సో అది ఇప్పుడే ఒకళ్ళు కూడా వచ్చి అడ్మిట్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైనా మొత్తానికి అడ్మిట్ అవుతున్న కేసులు అయితే కంటిన్యూ అవుతున్నాయి. సో దీన్ని బట్టి ఆగడం లేదు. డయేరియాకి సంబంధించినటువంటి కేసులు అయితే ఆగుతున్నటువంటి పరిస్థితి అయితే లేదు.